గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మొదలుపెట్టే ముందు ఒకసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకుందామండి. మొదటిది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, మీ అందరికీ తెలుసు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు ఆన్లైన్లో రావడం అనేది జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఫ్రమ్ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో రావడం అనేది జరుగుతుంది. దీని ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు ఎలా అయితే హిందూ అనాలిసిస్ ఎలా అయితే బైలింగియల్లో మీకు అర్థమయ్యేటట్టు ఓపిక్గా ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందో, క్లాసులు కూడా అలాగే అవుతాయి. సో బయట ఒకరు చెప్పి లోపల క్లాసెస్ వేరే వాళ్ళతో చెప్పించడం ఉండదు. మేమే క్లాసెస్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మాతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. మేమే మీ క్లాసెస్ లైవ్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు అన్మ్యూట్ చేసుకుని డౌట్స్ కూడా అడగచ్చు. మీతో మాట్లాడడం, కాన్వర్జేషన్స్, మీ ఒపీనియన్స్ బిల్డ్ చేయడం, అన్నీ జాగ్రత్తగా డీటెయిల్డ్గా చేయడం అనేది జరుగుతుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. ఆఫ్లైన్ కోర్స్ మనం ఎక్కడ అందుబాటులో పెట్టాము అంటే మీకు ఎంవిపి కాలనీలో మన ఇన్స్టిట్యూట్ ఉండడం అనేది జరిగింది. ఎంవిపి కాలనీ వచ్చి మీరు చక్కగా ఆఫ్లైన్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి ఆఫ్లైన్ ఎంగేజ్మెంట్, ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఫ్యాకల్టీతో. లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఆఫ్లైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఎల్టీఎక్స్ క్లాసెస్. అర్థమైందా? సో మీరు ఎన్నిసార్లైనా ఆఫ్లైన్కి వచ్చి ఎన్నిసార్లైనా క్లాసులు అనేవి వినొచ్చు. ఆఫ్లైన్ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు సేమ్. సో మీకు 12 ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే సదుపాయం కూడా ఉంది. నెలకి 5,000 చొప్పున. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అదేనా, ఆఫ్లైన్ మీరు వస్తే ఆన్లైన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది. సో ఎప్పుడు మీరు అసలు హిందూ అనాలిసిస్ మీరు ఏది మిస్ అవ్వక్కర్లేదు. ఒకవేళ ఏదైనా క్లాస్ మిస్ అయ్యారనుకోండి, వెంటనే మీరు దాన్ని ఆన్లైన్లో చక్కగా చూసుకునేటటువంటి ఇది కూడా మీకు చక్కగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్ అనేవి మేము ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. సో 4 ఆప్షనల్స్ ఏంటి అంటే, ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ విల్ బి హ్యాండిల్డ్ బై సురేష్ సార్. పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సురేష్ సారే హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రపాలజీ నేను చెప్తానమ్మా, వెరీ డీటెయిల్డ్గా బైలింగియల్లో ఇలాగే చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అండ్ సోషియాలజీ ఏదైతే ఉంటుందో, సోషియాలజీ, ఆంథ్రపాలజీ క్లాసులు మొదలైనవి, ఒక 30% సిలబస్ అయింది. అఫ్కోర్స్ రికార్డెడ్ సెషన్స్ మీరు చూడొచ్చు. సోషియాలజీ 17th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఆప్షనల్ ఫీజు ఎంత అంటే 30,000 రూపాయలు. 30,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 30,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 6 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు అమ్మ. అర్థమైందా? మీకు చక్కగా అందిస్తున్నటువంటి కోర్సెస్. సో మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. మీకు బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మేము చెప్పడం అనేది జరుగుతుంది. రైట్? సో ఈరోజు హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో, హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఏ వే ఫార్వర్డ్ ఫర్ ట్రాన్స్ పర్సన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. సొసైటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్ అండ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, నేను దీన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ద గ్రేట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ ఏంటి అంటే జెండర్ బయాస్ లేదా జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, జెండర్ డిస్క్రిమినేషన్. దాని గురించి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పట్లాగానే ఈ ఆర్టికల్ కూడా ఆర్టికల్ 14 నుంచి మొదలు పెడదామండి. మనకి కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఏదైతే ఉంటుందో, పార్ట్ 3 కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రియాంబుల్లో ఉండేటటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అయినటువంటి ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఈక్వాలిటీని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా, ఫండమెంటల్ రైట్గా, ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ఏం చేశారో ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో దీన్ని కాపాడుతూ ఇంకొక ఆర్టికల్ని ఇంక్లూడ్ చేశారండి. అదేంటి అంటే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 అనేటటువంటిది కూడా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్లోనే ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే డిస్క్రిమినేషన్. సో ఎవ్వరు
ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ జెండర్ కానీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రిలీజియన్ కానీ, వాళ్ళ తాలూకా క్యాస్ట్ కానీ, వాళ్ళ తాలూకా అదర్ దీని మీద ప్రతి ఒక్కరూ భారత పౌరులందరూ సమానమే. అందరూ రూల్ ఆఫ్ ద లా ఏదైతే ఉంటుందో చట్టం ముందు అందరూ సమానమే. అందరినీ ఎవరిని డిస్క్రిమినేట్ చేస్తూ ఎవరి మీద వివక్ష అనేది చూపించకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ గుడ్ ఆన్ పేపర్, బట్ ఇన్ ట్రూ స్పిరిట్ మనం దీని గురించి చూసుకుంటే ఇది నిజంగా అవుతుందా? అవ్వట్లేదు. వీ సీ ఉమెన్ యాజ్ వాల్నరబుల్. మనం ఉమెన్ని వీకర్ సెక్షన్స్గా పరిగణించడం అనేది జరుగుతుంది. దో దే ఆర్ వెరీ స్ట్రాంగర్ ఇన్ సైకలాజికల్ పర్స్పెక్టివ్లో మెన్ కంటే చాలా చాలా స్ట్రాంగ్. కానీ మనం పేపర్ మీద మనం ఈక్వాలిటీ అనేది ఉంటుంది, డిస్క్రిమినేషన్ అనేది చూపించమని ఎంత రాసుకున్నప్పటికీ నిజంగా అలా చూడగలుగుతున్నామా? చూడం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే మనం సరిగ్గా పట్టించుకోవడం అనేది జరగదు. రైట్. ట్రూ స్పిరిట్లో జరుగుతుందా అంటే జరగట్లేదు. ఆడవాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంకా ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ దీస్ థర్డ్ జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అస్సలు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండడం కానీ, లేకపోతే వీళ్ళకి ఒక సోషల్ రెస్పెక్ట్ అనేది కలిగించడం కానీ, వీళ్ళకి ఒక ఈక్వల్ ఐతో అందరినీ అలా చూస్తామా? వీళ్ళని ఈక్వల్గా ఎప్పుడైనా చూస్తామా? చూడం. అంతెందుకు, మీరు ఎప్పుడైనా సొసైటీలో ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ ట్రాన్స్జెండర్ పీపుల్ ఒక్కసారిగా వాళ్ళ వైపు అలా మొహం పెట్టి చూడడం అనేది జరుగుతుంది. దో దే ఆర్ మనలాగే వాళ్ళు కూడా ఒక ఇండివిజువల్స్, మనలాగే వాళ్ళు కూడా ఒక ఇది అని చెప్పి మనం భావిస్తామా అంటే భావించాం. ఈవెన్ మనం ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఉంటారు చూడండి, సొసైటీ విరిగిపోతుందండి ఈ డిస్క్రిమినేషన్ వల్ల. నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వి సీ దెమ్ డిఫరెంట్లీ. ఒక నిమిషం ఒక క్షణం ఇలా ఆగి చూస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది? నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, నార్త్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆయువు ఏంటంటే, ఆయువు ఎవరు పోసారు? దానికి కారణం ఎవరు? ఐప్యాడ్ ముందు కూర్చొని క్లాస్ చెప్తున్న నేను, ఫోన్ల ముందు కూర్చొని క్లాసులు వింటున్నటువంటి మీరు, మనందరం. రైట్. సో మనం ఒక డిఫరెంట్ ఐతో, ఒక ఈక్వల్ ఐ కాకుండా ఒక డిఫరెంట్ ఐతో వాళ్ళని ఎప్పుడైతే, ఒక డిఫరెంట్ ప్రిజం నుంచి వాళ్ళని ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో, దెన్ దే థింక్ దట్ వీఆర్ నాట్ అమాంగ్ దెమ్. వాళ్ళతో పాటు మేము భారతీయులం కాదేమో, మేము డిఫరెంట్ ఏమో అనే భావన అనేది వాళ్ళకి ఇదవుతుంది. వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్, వాళ్ళ తాలూకా ఏవైతే ఉంటాయో, వాళ్ళ తాలూకా రైట్స్ని వాళ్ళు కాపాడుకోవడానికి ది పీపుల్ వాంట్ టు సెసీడ్ సో ఫ్రమ్ అస్, వాళ్ళు మన నుంచి వాళ్ళు విడిపోవాలని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రజలు ఎవరైతే ఉంటారో, ప్రజల మైండ్ సెట్స్ నుంచే ఇలాంటివి ఏవైతే ఉంటాయి, ఇలాంటి విపత్కరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి పుట్టుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలాగే కొనసాగితే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ తాలూకా ఇది కూడా, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కూడా దే విల్ డెఫినెట్లీ వాంట్ టు సెసీడ్. దే డోంట్ వాంట్ టు లివ్ అలాంగ్ విత్ అస్. మనతో కలిపి వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపెట్టుకోరు. సో అందుకే గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఈ ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం, వీళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా చాలా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ విషయం అనేది జరగడం అనేది జరిగింది. సో ఛత్తీస్గఢ్ ఏదైతే ఉంటుందో, ఛత్తీస్గఢ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనిలో 13 ట్రాన్స్జెండర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా ఇదవ్వడం అనేది జరిగిందమ్మా, మన తాలూకా కానిస్టేబుల్స్గా ఎంప్లాయ్ అవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళు కానిస్టేబుల్స్గా ఉద్యోగాలు పొందడం అనేది జరిగింది. అండ్ దిస్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యొక్క హక్కులు కాపాడటంలో మనం కాస్త ముందడుగు వేశాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. రీసెంట్గా తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఏం జరిగింది, ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చోటు సంపాదించుకోవడం కూడా జరిగింది. వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్, వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కల్పించడం కానీ, దాంతోపాటు వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ రైట్స్ ఏవైతే ఉంటాయో రైట్స్ మీద అవగాహన కల్పించడం కానీ, దాంతోపాటు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ, లేకపోతే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ లాంటివి కల్పించడం ద్వారా కానీ మన తాలూకా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్స్ తాలూకా అప్లిఫ్ట్మెంట్కి స్టేట్ అనేది కృషి చేయొచ్చు. స్టేట్ అనేది ఏమాత్రం చేయూతనిస్తే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తాలూకా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. సో దో దే డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రిజర్వేషన్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ వాళ్ళు ఇది సాధించారు అంటే వాళ్ళ తాలూకా ఫిజికల్ అండ్ మెంటల్ కాంపిటెన్స్ ఏదైతే ఉంటుందో, ఫిజికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అండ్ మెంటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కోరుకుంటుంది, మంచి ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలని కోరుకుంటుంది. అండ్ మెంటల్గా కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రజల్లో కొన్ని స్టీరియో టైప్స్ ఉంటాయండి, ప్రజల్లో కొన్ని ఆల్రెడీ ఇంబైబ్ అయిపోయినటువంటి కొన్ని ఉండడం అనేది, స్టిగ్మాస్ ఉండడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు దేర్ ఐడెంటిటీ. సో వాళ్ళ తాలూకా ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఐడెంటిటీ అండ్ వాళ్ళ తాలూకా డిజేబిలిటీ ఏదైతే ఉంటుందో డిజేబిలిటీ.
సో వాళ్ళని డిజేబుల్ అనకూడదేమో, డిఫరెంట్లీ ఏబుల్ అని చెప్పి అనొచ్చు. అండ్ అదర్ అన్టచబుల్గా చూడడం కానీ, వాళ్ళని వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడడం ఏదైతే ఉంటుందో, ఇలాంటి పెర్సెప్షన్స్ అనే ప్రజలు వదలాలి అని చెప్పి ఈ సమాజం ఏదైతే ఉంటుందో నేటి సమాజానికి ఒక చెంప పెట్టి ఇచ్చేటట్టుగా వీళ్ళ తాలూకా సక్సెస్ అనేది అవతరించడం అనేది జరిగింది. వండర్ఫుల్ సక్సెస్, నిజంగా ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్ దెమ్. దిస్ విల్ సర్టన్లీ హెల్ప్ ఇన్ చేంజింగ్ ద పెర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ టువర్డ్స్ ద కమ్యూనిటీ బై ఎయిడింగ్ సొసైటీ ఇన్ అరేంజింగ్ ఇట్స్ బయాసిస్. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది? సొసైటీలో వాళ్ళ మీద ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కానీ, బయాస్ ఏదైతే ఉంటుందో బయాస్ అనేది పోగొట్టి, సో వాళ్ళని కూడా వాళ్ళకి ఎయిడ్ ఏంటంటే వాళ్ళకి హెల్ప్ ఏదైతే ఉంటుందో, సొసైటీ నుంచి రావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉంటుందో వాళ్ళు పొందేటటువంటి విధంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అండ్ స్లోలీ దీస్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఈ సొసైటీ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ట్రాన్స్జెండర్ పీపుల్ యాజ్ ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్. సో ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనేటటువంటి దృక్పథం ఏదైతే ఉంటుందో, అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ట్రాన్స్జెండర్ మామూలుగా ఈ సొసైటీకి రావడం అనేది జరుగుతుంది తప్పకుండా. సో ఎందుకు ఇది చెప్పడం అనేది జరిగింది అంటే, యూ మే కమ్ అక్రాస్ సమ్ ఇంపార్టెంట్ మెయిన్స్లో మీకు ఏవైనా సొసైటీలో మీకు ట్రాన్స్జెండర్ తాలూకా వెల్ఫేర్ గురించి కానీ, ట్రాన్స్జెండర్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం కానీ ఏదైనా క్వశ్చన్ రావచ్చు. యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాజ్ యువర్ కేస్ స్టడీ. దీన్ని మీరు చక్కగా కేస్ స్టడీగా కూడా ఉపయోగించవచ్చు. అందుకే ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ మీరు జ్యుడిషియల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, జ్యుడిషియల్ వెర్డిక్ట్స్ కిందకు వచ్చేటప్పుడు కూడా మన తాలూకా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా నాల్సా ఏదైతే ఉంటుందో, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఇదవ్వడం అనేది జరిగింది. నాల్సా అంటే ఏంటంటే ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు తన తీర్పు చెప్తూ ఏం చెప్పింది అంటే, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ద రైట్ టు డిసైడ్ దేర్ సెల్ఫ్ ఐడెంటిఫైడ్ జెండర్. వాళ్ళ తాలూకా జెండర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా జెండర్ని వాళ్ళే ఐడెంటిఫై చేసుకునే, వాళ్ళే పెర్సీవ్ చేసుకునేటటువంటి హక్కు అనేది వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. వాళ్ళకి ఉంది అని చెప్పడం అనేది జరిగిందా, అర్థమైందా? సో దాంతోపాటు సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్తూ ఏం చెప్పింది, బైనరీ నోషన్. సో వీళ్ళ తాలూకా జెండర్ మీద బైనరీ ఒపీనియన్, సో వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అనేటటువంటి బైనరీ నోషన్ ఏదైతే ఉందో ఈ నోషన్ వల్ల సో వాళ్ళకి చట్టం అనేది సరిగ్గా ఈక్వల్గా ఉండట్లేదు. దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ బిఫోర్ లా. వాళ్ళకి ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది చట్టం నుంచి లభించట్లేదు అనడం అనేది చాలా తప్పు. సో ఇది ఏదైతే ఉంటుందో ఇండియన్ భారత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చాలా బలమైనటువంటిది. అండ్ మారల్లీ ఎథికల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఏంటంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. సో ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు ఈక్వల్ ప్రొటెక్షన్ ప్రతి ఒక్క సిటిజన్కి అందించింది, కానీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ జెండర్ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయలేదు అని చెప్పి పిటిషనర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ తాలూకా నోషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ఆలోచనకి ఏదైతే ఉంటుందో దాన్ని తిప్పికొట్టడం అనేది జరిగింది. దాంతోపాటు మన తాలూకా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడండి తీసుకొచ్చారు, మన తాలూకా 2019 ఏదైతే 2019 సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. 2019లో తీసుకురావడం అనేది జరిగింది. సో దీనిలో ఏం చెప్పారు అంటే, దిస్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఏ లీగల్ రైట్. ఆ లీగల్ రైట్ ఏంటంటే చట్టం ఇచ్చినటువంటి ఒక స్టాట్యూట్ ద్వారా కల్పించినటువంటి హక్కు. సో ఏ స్టాట్యూట్ అది, దిస్ పర్టికులర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఏదైతే ఉంటుందో ఇది ఒక లీగల్ రైట్ కల్పించింది. ఏంటి, మామూలుగా జెండర్ని గుర్తించాలి అంటే చూడండి ఇక్కడ మీకు కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, నేను చెప్తాను చూడండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, బయట వాళ్ళు ఎవరైనా రెండు పదాలను వేరువేరుగా ఇంటర్చేంజబుల్గా వాడచ్చు కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాడకూడదు. ఏంటి అంటే సెక్స్ అండ్ జెండర్. సెక్స్ అండ్ జెండర్ ఏదైతే ఉంటుందో ఇలాంటి మీ ఎస్ఏ పేపర్లో అడుగుతారు, సెక్స్ వర్సెస్ జెండర్ కామెంట్ అని. సెక్స్ జెండర్ ఇంటర్చేంజబుల్గా వాడేస్తాం, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సెక్స్ ఏదైతే ఉంటుందో చూడండి, సెక్స్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ బయలాజికల్ ఐడెంటిటీ. మన తాలూకా బయలాజికల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేసి చెప్పేటటువంటి సెక్స్. అండ్ జెండర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ ఆర్గాన్స్, దోస్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సెక్స్ చెప్తాం. జెండర్ ఏంటి అంటే బై అసిమిలేషన్ ఆఫ్ కల్చర్. చూడండి ఇప్పుడు మన కల్చర్ ఏం చెప్తుంది, సో మన కల్చర్లో కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఏంటి, మగవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, ఆడవాళ్ళు చుడిదారు చీరలు ఏవో కట్టుకోవాలి అని చెప్పి ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే
ఒక చుడిదార్ చీర కట్టుకుంటారో మనం వాళ్ళని ఫీమేల్ అని ఈజీగా చెప్పేస్తాం. బై జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ చెప్పేస్తాం. అర్థమైందా? బట్ సెక్స్ అనేది ఉంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బయలాజికల్. సో సెక్స్ వేరు, జెండర్ వేరు. అర్థమైందా? అకార్డింగ్ టు ద కల్చరల్ యాట్రిబ్యూట్స్ మనం సెక్స్ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ నిర్ణయిస్తాం. బట్ అకార్డింగ్ టు ద బయలాజికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి దాన్ని బట్టి మనం సెక్స్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో యూ షుడెంట్ యూజ్ దీస్ వర్డ్స్ ఇంటర్చేంజబుల్లీ. ఇట్ ఈస్ ఎ సిన్. అది పాపం, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? ఎప్పుడు వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ ఎప్పుడైనా. చూడండి, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దిస్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ఏదైతే ఉంటుందో జెండర్ని గుర్తించేటటువంటి వాళ్ళకి ఒక లీగల్ రైట్ కల్పించడం అనేది జరిగింది. ఏంటంటే మా లీగల్ రైట్ అంటే జెండర్ ఏదైతే ఉంటుందో ఆ జెండర్ ఇట్ కెన్ బి సెల్ఫ్ పర్సీవ్డ్ బై ద ట్రాన్స్జెండర్ పర్సన్స్. వాళ్ళు చెప్పొచ్చు వితౌట్ ఎనీ టెస్ట్, వాళ్ళే చెప్తారు. ఒకవేళ టెస్ట్ చేస్తే సైకలాజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, సైకలాజికల్ అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు అనేటటువంటి టెస్ట్ ద్వారా వాళ్ళు ఏ జెండర్ లేకపోతే వాళ్ళ యాట్రిబ్యూట్స్ లేకపోతే వాళ్ళ తాలూకా ఫెమైన్ ఆస్పెక్ట్స్ నిజంగా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి వాళ్ళ తాలూకా జెండర్ని గుర్తించాలి. కానీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బయలాజికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళ తాలూకా జెండర్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించడానికి వీలు లేదు. సో దే కెన్ దిస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడెడ్ a legal right to self-perceived gender identity in accordance with the principle of psychological test instead of the biological test. బయలాజికల్ టెస్ట్ కాకుండా సైకలాజికల్ టెస్ట్ ద్వారా వాళ్ళ జెండర్ని పర్సీవ్ చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. అండ్ దిస్ గేవ్ బర్త్ టు ఏ న్యూ సిస్టమ్ కాల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ transgender identity. So according to the psychological test they will be issued a certificate of ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ. వీళ్ళు ట్రాన్స్జెండర్ అనేటటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో అది మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కల్పించడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్లో మీకు ఇలా అడగచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ యాక్ట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది? ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019. So according to the law, transgender persons cannot be discriminated against in any matter relating to employment by any establishment. ఏ తాలూకా ఆఫీస్ కూడా ఏ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకి ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు. జస్ట్ బికాజ్ ఈజ్ ఏ ట్రాన్స్జెండర్ అతనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించకపోవడం కానీ ఇవన్నీ చేసేది కాదు. వెన్ ఐ వాజ్ వర్క్ 4 years బ్యాక్ నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే నేను ఎప్పుడైతే ఐటీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళానో నాతో పాటు ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ కూడా రావడం అనేది జరిగింది. ది సింప్లీ డినైడ్. ఎందుకు అంటే వర్క్ బ్యాలెన్స్ అనేది మొత్తం పోతుంది, ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ పాడైపోతుంది అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పనులు చేయకుండా మీ వైపు చూస్తారు, మీరు ఏంటి అని మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దట్ డిస్టర్బ్స్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సమ్ కైండ్ ఆఫ్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే దే స్టిల్ ఫాలోయింగ్, దే స్టిల్ హ్యావ్ సెపరేట్ నార్మ్స్ టు డిస్క్రిమినేట్ దీస్ పీపుల్. ఒకవేళ నిజంగా వాళ్ళకి వర్త్ ఉన్నా వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి వాళ్ళని పక్కకు పంపించేయడం కూడా జరుగుతుంది. అర్థమైందా? దే ఆర్ స్టిల్ వల్నరబుల్ టు దీస్ థ్రెట్స్. సో ఒకవేళ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోతే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయగలమా? సోషల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది కుదరదు. సోషల్గా ఎడ్యుకేషనల్గా వాళ్ళ తాలూకు అప్లిఫ్ట్మెంట్ అనేది కుదురుతుంది. దో దే కంప్లీట్ దేర్ డిగ్రీస్, దో దే అటైన్ స్కిల్స్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? రైట్? సో ఇలాంటి ఇంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం చదువుకోవడం అనేది జరగాలి. సో ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ మెనీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ద్వారా రావడం అనేది జరిగింది. సపోజ్ చూసుకుంటే మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, దీనిలో డిఫరెంట్ ఇదేదైతే ఉంటుందో డిఫరెంట్ హ్యూమన్ రైట్స్, లైక్ మీకు ఎలా చెప్పాలి, సివిల్ రైట్స్ ఏవైతే ఉంటాయి సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయి పొలిటికల్ రైట్స్, ఎకనామికల్ రైట్స్ ఏవైతే ఉంటాయి ఎకనామికల్ రైట్స్, ఇలా డిఫరెంట్ రైట్స్ అనేవి కల్పించడం అనేది జరిగింది. అవి ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? సో ద రైట్స్ దట్ యు ఆర్ ఎంటైటిల్ టు బై ద విర్చ్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మీరు జస్ట్ మనిషి అయినందుకు మీకు సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని హ్యూమన్ రైట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళ, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళ, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఈ రిలీజియన్ ఆ రిలీజియన్, ఈ జెండర్ ఆ జెండర్ అని లేదు. జస్ట్ నువ్వు మనిషి అయ్యావు కాబట్టి నీకు సంక్రమించేటటువంటి హక్కులు. ఈ హ్యూమన్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్, ప్రతి ఒక్కరికి సంక్రమించేటటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో అవి హ్యూమన్ రైట్స్. సో దీనిలో కల్పించినటువంటి హక్కుల్ని, దాంతోపాటు ద ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ కోవెనెంట్ అంటే అగ్రిమెంట్ అండి, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో దీనిలో 1966లో వచ్చినటువంటి ఇది హ్యూమన్ రైట్స్ 1948 అండి, అండ్ ఇది 1966. ఈ హ్యూమన్ రైట్స్ ఎందుకు 1948లో తీసుకొచ్చారు అంటే డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఏం జరిగింది అంటే చాలా
ఇది ఏర్పడడం అనేది జరిగిందమ్మా. సో చాలా చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరిగినాయి, చాలా ఉమెన్ని అబ్డక్ట్ చేసి రేప్ చేసి హింసించడం అనేది కూడా జరిగింది. సో ఇంటర్నేషనల్ కౌవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966లో కూడా అందుకే తీసుకొచ్చారు, అండ్ 1948లో ముందే తీసుకురావడం అనేది జరిగింది. సో దీనిలో ది డివైడెడ్ దీస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి రైట్స్ని సివిల్ రైట్స్గా, పొలిటికల్ రైట్స్గా, ఎకనామిక్ రైట్స్గా విడదీయడం అనేది జరిగింది. దాంతోపాటు యోగ్యాకర్త ప్రిన్సిపల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగ్యాకర్త అనేటటువంటి ప్లేస్లో జరిగినటువంటి కన్వెన్షన్ ద్వారా తెచ్చినటువంటి ప్రిన్సిపల్స్, సెక్షువల్ ఓరియంటేషన్ అండ్ జెండర్ బయాస్ ఏదైతే ఉంటుందో దాని మీద తీసుకొచ్చినటువంటి కొన్ని రైట్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యోగ్యాకర్త ప్రిన్సిపల్స్ 2006 యోగ్యాకర్త ఇండోనేషియాలో ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఈ తాలూకా యాక్ట్ ఏదైతే ఉంటుందో, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో వీళ్ళ తాలూకా పాలసీ ఏదైతే ఉంటుందో, వీళ్ళ తాలూకా ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి గవర్నమెంట్ ఇంకేం చేయొచ్చు, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చెప్పి మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని నేను చదవడం అనేది జరుగుతుంది. ఐ విల్ కరెక్ట్ యూ దేర్. మీరు ఏమైనా తప్పులు చేస్తే మీకు అక్కడ నేను కరెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి, నిజంగా మెయిన్స్లో వచ్చింది క్వశ్చన్ అన్నట్టు ట్రీట్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. బికాజ్ యూ ఆర్ ద పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్, యూ విల్ డిజైన్ పాలసీస్ ఫర్ ద వల్నరబుల్ అండ్ వీక్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. రేపు పొద్దున్న మీరే ఈ పాలసీ డిజైన్స్ అనేవి చేస్తారు. సో అంటిల్ ఆర్ అన్లెస్ మీరు వాళ్ళ షూస్లో ఉండి, వాళ్ళ పరిస్థితుల్లో ఉండి ఆలోచిస్తే తప్ప మీకు నిజంగా ఇదేదైతే ఉంటుందో అది అందదు. అర్థమైందా? అదొక్కటి ఆలోచించండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ ఎక్స్టెండ్స్ ఫ్రెష్ సపోర్ట్ ఆఫ్ 50,000 crore టు నాబార్డ్ అండ్ అదర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మనకి ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దీని తాలూకా కాంటెక్స్ట్ ఏంటి, ఈ సందర్భంలో ఏ సందర్భంలో వచ్చింది అంటే, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఆర్బీఐ ఏదైతే ఉంటుందో, ఇది ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని, అంటే నాబార్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడం కోసం ఫ్రెష్ సపోర్ట్ ఎంత అందించనుంది అంటే 50,000 crore ఏదైతే ఉంటుందో 50,000 crore అనేది ఇవ్వబోతుంది ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2022. ఎందుకు సార్ ఆర్బీఐ ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అంటే, చూడండి సింపుల్. కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 రావడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి, నాబార్డ్ ఏం చేస్తుంది, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఇంప్రూవ్మెంట్కి కానీ లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి తీసుకోండి, సో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ కానీ హౌస్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దే డోంట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ బట్ దే గివ్ లోన్స్ ఏవైతే ఉంటాయి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సిడ్బి ఏదైతే ఉంటుందో, సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది దేనికి ఇస్తుంది, ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకు సార్ వీళ్ళకి ఇవ్వాలి అంటే, ఎకానమీ అనేది స్థిరంగా స్టేబుల్గా ఉండాలి అంటే ఇవి పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎంఎస్ఎంఈ తీసుకోండి, ఎంఎస్ఎంఈస్కి ఎవరిస్తారు, సిడ్బి ఇస్తుంది లోన్స్. సో చూడండి, ఒకవేళ ఎంఎస్ఎంఈస్కి డబ్బులు ఇవ్వకపోవడం, ఇప్పుడు మన తాలూకా దీనిలో పెద్ద పెద్ద కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి, మైక్రో స్మాల్ అండ్ మీడియం సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. సో ఇవి పడిపోయాయి అనుకోండి, ఏం జరుగుతుంది, దేశంలో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ మొత్తం పడిపోతుంది. అండ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, సప్లై ఏదైతే ఉంటుందో గూడ్స్ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది, జనాల చేతుల్లో డబ్బులు ఉంటాయా, ఉండవు. జనాల చేతుల్లో డబ్బులు ఖాళీ అయిపోతే ఏం జరుగుతుంది, డిమాండ్ అనేది ఉండదు. సో డిమాండ్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది, ఇట్ ఫర్దర్ సప్లై ఏదైతే ఉంటుందో సప్లై కట్ అవ్వడం అనేది జరుగుతుంది.
సప్లై అనేది కట్ అయితే ఏం జరుగుతుంది, కొత్త గూడ్స్ అనేవి తయారవుతాయా అంటే అవ్వవు. సో టోటల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది ఏకంగా స్తంభించిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఎప్పుడు ఫర్ ఎవర్ సస్టైనబుల్గా మూవ్ అవ్వడం అనేది కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్కి చాలా అవసరం. సో ఎంఎస్ఎంఈస్కి లోన్ కల్పించాలి అంటే సిడ్బీ లాంటి బ్యాంక్ దగ్గరే ఉండాలి, డబ్బులు ఉండాలి. పాపం సిడ్బీ దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వీళ్ళకి ఇచ్చేసింది. బట్ కోవిడ్-19 వల్ల వీళ్ళు ఏం చేశారు, పాపం వీళ్ళన్నీ మూసుకోవాల్సినటువంటి లాక్డౌన్ టైమ్స్లో అన్నీ మూతపడాల్సినటువంటి పరిస్థితి. సో ఆ టైంలో వీళ్ళు తిరిగి అప్పులు కట్టారు. ఆ తిరిగి అప్పులు కడితే కదా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. అప్పులు కట్టడం అనేది జరగలేదు. బట్ దానివల్ల ఏం జరిగింది, లిక్విడిటీ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, డబ్బులు లేవు కానీ అప్పులు ఏవైతే ఉన్నాయి, మళ్ళీ మన తాలూకు ఇవేవైతే ఉన్నాయి లాక్డౌన్ అంతా తీసేయడం వల్ల మళ్ళీ ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్స్ అనేవి మొదలవుతున్నాయి, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ అనేవి మొదలవుతున్నాయి. ఈ ఆపరేషన్స్ మళ్ళీ పెంచాలంటే ఏముండాలి, వీళ్ళకి అప్పులు కావాలి. అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితిలో సిడ్బీ లాంటి బ్యాంకులు ఉన్నాయా, బికాస్ దేవర్ ఇన్ లిక్విడిటీ స్ట్రెస్. లిక్విడిటీ అనేది వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి. లిక్విడిటీ అనేది, డబ్బు అనేది నగదు అనేది ఎప్పుడైతే లేదో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లేదు. అలాంటి టైంలో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరిది, ఆర్బీఐ. బికాజ్ ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ నేషన్స్ ఎకానమీ. మన కంట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇదే స్టెబిలైజ్ చేయడం, ఇది చేయడం అనేది జరుగుతుంది. బై ఇన్ఫ్యూజింగ్ మనీ సప్లై ఏదైతే ఉంటుందో, మనీ సప్లై పెంచడం ద్వారా, అండ్ మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లై తగ్గించడం ద్వారా. అర్థమైందా, ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తాలూకా ఆర్బీఐ ఏం చేసింది, వీళ్ళ మీద ఉన్నటువంటి లిక్విడిటీ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, లిక్విడిటీ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించడానికి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేటటువంటి ప్రయత్నం అనేది చేసింది. ఇప్పుడు నాబార్డ్ ఏదైతే ఉంటుందో, నాబార్డ్కి ఆర్బీఐ యొక్క స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో, స్పెషల్గా అప్పివ్వడం అన్నట్టు, స్పెషల్గా లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, నగదు ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ అనేది కల్పించే ప్రయత్నంలో 25,000 crores ఏవైతే ఉన్నాయో అది ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నాళ్ళకి, ఫర్ 1 year, 1 సంవత్సరం. ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారు, ప్రజెంట్ ఉన్నటువంటి రెపో రేట్ ఏదైతే ఉంటుందో రెపో రేట్కి ఇవ్వడం అనేది జరిగింది. రెపో రేట్ అంటే ఏంటండి, దీన్ని రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటారు. రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటే ఏంటండి, ఆర్బీఐ ఉంటుంది. చూడండి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను. అండ్ మన తాలూకా బ్యాంకులు ఏవైతే బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులు లోన్లు ఇస్తే తప్ప బ్యాంకులకి ఆదాయం వస్తుందా, రాదు. డిపాజిట్స్ అనేవి లైబిలిటీస్ అవుతాయి బ్యాంకులకి, అంతేనా. డిపాజిట్లు ఏమవుతాయి, డిపాజిట్ల మీద బ్యాంకు తిరిగి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సో డిపాజిట్ విల్ బి ఎ లైబిలిటీ. బట్ లోన్లు ఇస్తే మాత్రం డబ్బు వస్తుంది బ్యాంక్కి, దట్ విల్ బి ఎన్ అసెట్. సో బ్యాంకుకి డబ్బు ఇస్తే తప్ప బ్యాంక్ తాలూకు జోబు నిండినటువంటి పరిస్థితి. సో బ్యాంక్ ఏం చేస్తుంది, మన తాలూకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ ఇవన్నీ ఆర్బీఐ దగ్గర పెడుతుంది. ఆర్బీఐ దగ్గర పెట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర నుంచి కొంత మనీ ఏదైతే ఉంటుందో మనీ తీసుకుంటుంది. ఆర్బీఐ ఇస్తే, మనీ ఇచ్చినప్పుడు మరి ఆర్బీఐ ఏదైతే ఉందో ఆర్బీఐ ఊరికే ఇస్తుందా, ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేటుకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది, ఎంతో కొంత వడ్డీ రేటుకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటాం. ఆర్బీఐ ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ వేరే వాళ్ళకి అమ్మొచ్చా అంటే అమ్మడానికి వీల్లేదు. సో బ్యాంకులు ఏ హామీ ద్వారా ఆర్బీఐ దగ్గర పెడతాయి, వీ విల్ రీపర్చేజ్, మేము తిరిగి వాటిని ఏదైతే ఉంటుందో వాటిని తిరిగి మేమే తీసేసుకుంటాం, ఎవరికి అమ్మడానికి లేదు అని చెప్పి ఏదైతే ఉంటుందో అవన్నీ వాటి దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు ఏవైతే ఉంటే డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ రేటుకి అయితే, ఏ ఇంట్రెస్ట్ రేటుకి అయితే ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇస్తుందో దాన్ని ఏమంటాము, రెపో రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఏదైతే పెడతామో దాని నుంచి ఏమంటాం, రెపో రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. అర్థమైందా అందరికీ. సో ఈ రెపో రేట్ ఏదైతే ఉంటుందో ఈ రెపో రేట్కి నాబార్డ్కి అయితే 25,000 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ ఈ స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారానే మన తాలూకా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఎన్హెచ్పి ఏదైతే ఉంటుందో దీనికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగిందమ్మ. ఎన్ని ఇయర్కి, 1 yearకి ఇవ్వడం అనేది జరిగింది. ఏ రేట్కి, రెపో రేట్కి ఇవ్వడం అనేది జరిగింది. సిడ్బీ ఏదైతే ఉంటుందో ఈ సిడ్బీకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగిందమ్మ. 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీనికి 15,000 కోట్ల రూపాయలు అందించడం అనేది జరిగింది. ఎందుకు, ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఎంఎస్ఎంఈ సెక్టార్, ఇది కూడా దేనికి, 1 year కోసం. 1 yearలో మళ్ళీ సిడ్బీ అనేది తిరిగి ఇచ్చేయాలి. అర్థమైందా.
సో రెపో రేట్కే ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి రెపో రేట్కే ఇవన్నీ ఈ ఆల్ ఇండియా బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇది చేసింది బ్యాంక్? సో ద ఎయిమ్ ఈజ్ టు హెల్ప్ మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎకానమీ మీద పడకుండా ఉండడానికి, జనాలకి లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే ఉంటుందో దానికి యాక్సెసిబిలిటీ అనేది పెంచడానికి, అండ్ ఎకనామిక్ రివైవల్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఊపిరులు ఊదడానికి, ఎయిడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఆర్బీఐ అనేది డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ గురించి కూడా ఆలోచిస్తామని చెప్పడం అనేది జరిగింది. ఏంటండి ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్? ఇందాక ఏం చెప్పాను? ఎసెట్ బ్యాంక్కి ఏమవుతుంది? బ్యాంక్కి ఎసెట్ ఏమవుతుందండి? లోన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎందుకంటే లోన్ మీద బ్యాంక్ ఏమొస్తుంది? వడ్డీ రావడం అనేది జరుగుతుంది. సో డిపాజిట్లు ఏమవుతాయి? డిపాజిట్లు లైబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో ఈ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో, మొండి బకాయిలు ఎప్పుడైతే అయిపోతాయో, సో ఎసెట్స్ మన తాలూకా లోన్లు ఏవైతే ఉన్నాయో, లోన్ తిరిగి కట్టలేని ఎప్పుడైతే జరుగుతాయో ఆ బ్యాడ్ లోన్స్ అంటాం వాటిని. ఈ బ్యాడ్ లోన్స్ ఎవరికి అప్పగిస్తారు అంటే ఈ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అప్పగించడం అనేది జరుగుతుంది. ఈ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయి? దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లోన్ యొక్క టెన్యూర్ ఏదైతే టర్మ్ ఏదైతే ఉంటుందో టర్మ్ని కానీ, టెన్యూర్ ఏదైతే ఉంటుందో టెన్యూర్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ని కానీ, వీటన్నింటినీ మార్చి మళ్ళీ లోన్ వాళ్ళకి కట్టమని చెప్పడం అనేది, వెసులుబాటు కల్పించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాడ్ లోన్స్ అనేవి, ముందు బకాయిల్ని హ్యాండిల్ చేయడానికి చాలా చాలా సరైనవి. బట్ నిజంగా అవి ఫుల్ పొటెన్షియల్లో వర్క్ చేస్తున్నాయా అంటే చేయట్లేదనే చెప్పుకోవచ్చు. సో ఈ స్ట్రెస్డ్ అసెట్స్ని డీల్ చేయడంలో ఈ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది వీళ్ళ మీద అని చెప్పడం అనేది జరిగింది. సో వీ విల్ కన్స్టిట్యూట్ ఏ కమిటీ. ఆర్బీఐ ఏం చెప్పిందంటే మేము ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేస్తాము అండ్ వీ విల్ రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ యొక్క వర్కింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫినాన్షియల్ సెక్టార్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు రోల్ ప్లే చేస్తున్నాయి, వాటి ద్వారా వాటిలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, వాటి తాలూకా సిగ్నిఫికెన్సెస్ ఏంటి, అండ్ దాంతోపాటు వాటికి అవి సరిగ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఎటువంటి పాలసీస్, ఎటువంటి మెజర్స్ తీసుకుంటే, సూటబుల్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందో రికమెండ్ చేయడానికి వి విల్ ఎస్టాబ్లిష్ ఏ కమిటీ, వి విల్ కన్స్టిట్యూట్ ఏ కమిటీ అని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉందో ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. మనకి ఇదే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్టికల్ అనేది మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. మీకు అందరికీ ఈ తాలూకా స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు ఈ బ్యాంకులకు ఇవ్వడం అనేది జరిగిందో అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకు దే ఆర్ నాట్ బ్యాంక్స్, దే ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దే ఓన్లీ గివ్ లోన్స్ అండ్ దే కంట్రిబ్యూట్ మోర్ టు ద ఫినాన్షియల్ ఎకోసిస్టమ్. స్టేబుల్ ఫినాన్షియల్ ఎకోసిస్టమ్ కోసం ఈ తాలూకా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. These are the articles that you should remember regarding this particular article. I hope అందరికీ ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. Let us move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా టు సప్లై మిలిటరీ గేర్ టు పాకిస్తాన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 2 కంట్రీస్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి రష్యా, 2 పాకిస్తాన్. సో ఇప్పుడు ఇవి టైస్ కోసం ప్రయత్నిస్తున్నాయి కానీ సరిగ్గా చూడండి, వరల్డ్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేర్ విల్ బి నో పర్మనెంట్ అలైస్ అండ్ దేర్ విల్ బి నో పర్మనెంట్ ఎనిమీస్. సో ఇప్పుడు మనకి యుఎస్ మంచి ఫ్రెండ్గా ఉంది కదా అని చెప్పి పర్మనెంట్ ఫ్రెండ్గా ఉండిపోతుంది అనుకుంటున్నారా? సో ఉండదు. యుఎస్ మనకి ఎగనెస్ట్గా మారచ్చు. సో చైనా ఇప్పుడు మనకి ఎగనెస్ట్గా ఉంది కాబట్టి ఎప్పుడు శత్రువుగా ఉండిపోతుంది అనుకుంటారా? ఉండదు. చైనా కూడా మనకి ఎప్పుడైనా ఫ్రెండ్ అయిపోవచ్చు. ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇన్ ద వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానిలో దేర్ విల్ బి నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దేర్ విల్ బి నో పర్మనెంట్ ఎనిమీస్. ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ తాలూకా పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ తాలూకా పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, దాంతోపాటు జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, వాటి కోసం కష్టపడుతూ ఉంటుంది, వాటి కోసం ఎల్ఐసిని ఫామ్ చేసుకుంటుంది, వాటి కోసమే శత్రువుల్ని కూడా ఫామ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో సరిగ్గా ఒక 20 సంవత్సరాల క్రితం మీరు ముందుకు వెళ్తే, మీరు సోవియట్ యూనియన్ అంతం అయిపోయేటప్పుడు 1990s దగ్గరికి వెళ్తే, సో ఈ టైంలోనే మీరు పుట్టుంటారు అనుకుంటాను అందరూ చాలామంది. సో 1990స్లోకి వెళ్తే 1990 నుంచి 1995 మధ్యలో రష్యా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇవి బద్ధ శత్రువులు, అండ్ యుఎస్ అండ్ ఇండియా ఏదైతే ఉంటాయి ఇవి కూడా బద్ధ శత్రువులు. సో ఈ టైంలో ఏం జరిగింది, కోల్డ్ వార్ జరిగింది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. సో మనకి వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో, రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో అదొక ఎండ్కి వచ్చిన తర్వాత వరల్డ్ వాజ్ పాలరైజ్డ్ ఇంటూ 2 సుపీరియర్ పవర్స్. ఒకటి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, వెస్టర్న్ పవర్స్ అన్నీ కలిపి యుఎస్ఏ అండగా నిల్చుంటే, అండ్ అదర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అదర్ అన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ మధ్య ఇదవ్వడం అనేది జరిగింది. క్యాపిటలిజంకి దాంతోపాటు సోషలిజంకి మధ్య ఒక వార్గా ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో ఈ కోల్డ్ వార్ని అభివర్ణించడం అనేది జరుగుతుంది. కోల్డ్ వార్ అంటే ఏంటి, దేవర్ నెవర్ ఇంటూ ఎనీ డైరెక్ట్ వార్స్ అండ్ డైరెక్ట్ అనౌన్స్ చేసినటువంటి వార్స్లో ఎప్పుడు లేరు, బట్ గుర్రుగా ఉండేవాళ్ళు. సో యుఎస్ఏ అంటే యుఎస్ఎస్ఆర్కి పడేది కాదు, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ అంటే యుఎస్కి పడేది కాదు. సోవియట్ యూనియన్ 1922లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత అది కూడా ఒక సుపీరియర్ కమ్యూనిజం అనేటటువంటి భావనతో, కమ్యూనిజం అనేటటువంటి ఒక ఐడియాలజీతో ఒక పెద్ద సుపీరియర్ పవర్గా త్వరగానే ఎదగడం అనేది జరిగింది. అర్థమైందా? సో వరల్డ్ వార్ 2 తర్వాత యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ ఎప్పుడు మొదలైందో, కొన్ని కంట్రీస్ డైరెక్ట్గా యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసినాయి, కొన్ని కంట్రీస్ యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సపోజ్ కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియా ఈజ్ నాన్ అలైన్మెంట్, గోడ మీద పిల్లిలాగా ఎటు దూకాలో తెలియక ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇండియా అనేది ఎటువైపు వెళ్లకుండా మామూలుగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఏ ఏ ఏ పక్షాన నిలబడలేదు మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా. కానీ కొద్దిగా ఎవరి వైపు ఒరగడం అనేది జరిగింది, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ వైపు ఒరగడం అనేది జరిగింది. ఎందుకు, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ అనేది ఆ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇన్ ద 20th century ఏదైతే ఉంటుందో, అంటే 1900 సెకండ్ హాఫ్ ఆఫ్ 20th centuryలో మనకి ఇన్ ద లేటర్ టైమ్స్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century అంటే 1947లో 2 మంచి దేశాలకు స్వాతంత్రం రావడం అనేది జరిగింది. ఒకటేంటి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, రెండవది ఏంటి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్, రైట్? సో ఇవన్నీ తర్వాత చాలా టెరిటోరియల్ డిస్ప్యూట్స్లోకి, లేకపోతే చాలా కమ్యూనల్ డిస్ప్యూట్స్లోకి, అంటే రిలీజియన్ వైజ్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉంటుందో డిస్ప్యూట్స్లోకి వెళ్ళడం అనేది జరిగింది, రైట్? చాలా డిస్ప్యూట్స్ అనేవి రెండు కంట్రీస్ మధ్య, యుఎస్ఏ మధ్య పాకిస్తాన్ మధ్య, ఇండియా మధ్య తలెత్తడం అనేది జరిగింది. సో యుఎస్ఏ అనేది కంటిన్యూస్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది. సో మనం కూడా ఎవరో ఒకరు సైడ్ తీసుకోవాలి కదా, అందుకే యుఎస్ఎస్ఆర్ సైడ్ కొద్దిగా మనం డైరెక్ట్గా అనౌన్స్ చేయకపోయినా కొద్దిగా మనం యుఎస్ఎస్ఆర్ సైడ్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ యుఎస్ఎస్ఆర్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బద్ధ శత్రువులుగా ఉండేవి. ఎందుకు అంటే ఒకప్పుడు ఆఫ్ఘాన్ రెబల్స్ ఉండేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో, ఆ టైంలో ఆఫ్ఘాన్ రెబల్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్ఘాన్ రెబల్స్ ఉండేవాళ్ళు. దీస్ ఆఫ్ఘాన్ రెబల్స్ ఆర్ కంప్లీట్లీ ఎగెనెస్ట్ విత్ కమ్యూనిజం ఏదైతే ఉంటుందో, మన తాలూకా చైనా ఫాలో అవుతున్నటువంటి కమ్యూనిజం, రష్యాలో ఉండేటటువంటి కమ్యూనిజం ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి వీళ్ళు కంప్లీట్గా ఎగెనెస్ట్ అని. సో ఈ ఆఫ్ఘాన్ రెబల్స్ ఎవరైతే కమ్యూనిస్ట్ దీనికి ఎగెనెస్ట్గా ఉన్నారో, ఈ ఆఫ్ఘాన్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసైలం ఎవరు కల్పించారంటే పాకిస్తాన్ వాజ్ ద సెంటర్ స్టేజ్గా ఉండడం అనేది జరిగింది. అందుకే యుఎస్ఎస్ఆర్కి ఎప్పుడు పాకిస్తాన్ అంటే నచ్చేది కాదు. కానీ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే పతనం అవ్వడం అనేది జరిగిందో, డిక్లైన్ అయిపోయిందో, తర్వాత రష్యా ఏదైతే ఉందో సో రష్యా అనేది ఒక కంట్రీగా అవతరించడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఈ మధ్యకాలంలో ద చేంజ్ ఇన్ జియోపొలిటికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. యూఎస్ఏ యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తగ్గుతుంది. వీఆర్ విట్నెసింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ చైనా, వీఆర్ విట్నెసింగ్ ద వరల్డ్ ఆర్డర్ దట్ హ్యాస్ బీన్ లీడింగ్ బై చైనా ఏదైతే ఉంటుందో చైనా లీడ్ చేస్తున్నటువంటి వరల్డ్ ఆర్డర్ను మనం చూస్తున్నాం. సో వెన్ దేర్ ఈజ్ చేంజ్ ఇన్ జియోపొలిటికల్ ఆర్డర్, ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దెన్ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చూస్తున్నాం. రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఈ మధ్యకాలంలో ఇండియాతో ఈ డిఫెన్స్ డీల్స్ అన్ని తగ్గించుకొని ఎవరి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది, పాకిస్తాన్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకు, మన తాలూకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, సో తర్వాత ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇండియా అండ్ యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ మధ్య రిలేషన్స్ అనేవి చాలా పెరిగినాయి. యుఎస్ అండ్ రష్యా ఏదైతే ఉంటాయో ఆ రెండు బద్ధ శత్రువులు మీ అందరికీ తెలుసు. సో ఎంత కాదనుకున్నా రష్యాకి మనం ఒకప్పుడు రష్యాకి ఫ్రెండ్గా మనం ఉండేటప్పుడు మనం రష్యా వైపు ఉండాలి. బట్ రష్యా యొక్క
శత్రువు అయినటువంటి వ్యక్తికి మన ఫ్రెండ్గా ఉండేవాడు ఎవడైనా, ఇప్పుడు చూడండి మనమే ఉన్నామండి, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ నా ఎనిమితో మాట్లాడుతుంటే నేను తట్టుకోగలనా? తట్టుకోవడం అనేది కుదరదు. సో నేనేం చేస్తాను, నో, నా ఫ్రెండ్ యొక్క ఎనిమి ఇంకొకటి ఉంటాడు కదా, పాకిస్తాన్ లాంటి ఎనిమి, అలాంటి వాడితో కలవాలని చూస్తాను. సో దట్ గేవ్ బర్త్ టు దిస్ పర్టిక్యులర్ న్యూస్ అండి. రష్యా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో, రష్యా అండ్ పాకిస్తాన్ మధ్య టైస్ అనేవి పెరగడం అనేది జరిగింది. రష్యాస్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు అంటే, రష్యా అండ్ ఇస్లామాబాద్ వుడ్ బూస్ట్ టైస్, వాళ్ళ మధ్య టైస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకుంటారు. అండ్ దే విల్ ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం, ఉగ్రవాదం ఏదైతే ఉంటుందో ఉగ్రవాదం మీద వాళ్ళ దండయాత్ర చేస్తారని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రష్యా అనేది పాకిస్తాన్కి మిలిటరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎవరు అంటే రష్యా. మిలిటరీ ఎక్విప్మెంట్స్ కూడా రష్యా అనేది పాకిస్తాన్కి ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు వీ విల్ కండక్ట్ సమ్ జాయింట్ ఎక్సర్సైజెస్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉంటాయో, అంటే రెండు ఆర్మీలు, రెండు మిలిటరీస్, బోత్ పాకిస్తాన్ మిలిటరీ దాంతోపాటు రష్యన్ మిలిటరీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిపి చేసేటటువంటి ఒక ఎక్సర్సైజ్, బోత్ ఎట్ సీ, నేవల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు మౌంటైన్స్, ల్యాండ్ బేస్డ్ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మేము కండక్ట్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందాం. దాంతోపాటు రష్యా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో బిల్డింగ్ ఏ గ్యాస్ పైప్ లైన్. సో ఒక గ్యాస్ పైప్ లైన్ కూడా పాకిస్తాన్లో బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి. సదరన్ పోర్ట్ సిటీ అయినటువంటి కరాచీ ఏదైతే ఉంటుందో, కరాచీ నుంచి ఈస్ట్లో ఉన్నటువంటి లాహోర్ ఏదైతే ఉంటుందో, లాహోర్కి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ కూడా ఒకటి ఇది చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఈయన లావ్రోవ్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఇండియాకి కూడా వచ్చారు, మనం హిందూ అనాలిసిస్లో చెప్పుకున్నాం. సో ఇండియాకి వచ్చి ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్లో సమ్మిట్ ఏదైతే జరిగిందో దాని గురించి మనకు బ్రీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘన్ పీస్ ప్రాసెస్ గురించి, దాంతోపాటు మనకి 400 ఏవైతే ఉంటాయి మిసైల్ సిస్టమ్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. వీటి తాలూకా డెలివరీ గురించి మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు మనం క్యాట్సా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి, అంటే రష్యా శత్రువులైనటువంటి ఇరాన్, యుఎస్ శత్రువులైనటువంటి, అమెరికా శత్రువులైనటువంటి ఇరాన్, రష్యా అండ్ నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో, నార్త్ కొరియా, ఇవేవైతే ఉంటాయి ఇక్కడ నుంచి ఎవరైనా వీళ్ళతో సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే వాళ్ళ మీద శాంక్షన్స్ పడతాయి. బట్ మనం రష్యా నుంచి ఏం కొనుక్కుంటున్నాం, S-400 కొనుక్కుంటాం. ఈ డీల్ అనేది అండర్వే ఉంది. సో ఈ మన మీద ఆంక్షలు పడతాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా లాస్ట్ నిన్న మొన్న హిందూ అనాలిసిస్లో వీటి గురించి మనం మాట్లాడాం. సో ఇప్పుడు మన దగ్గర మన ఇండియాలో విజిట్ కంప్లీట్ చేసుకొని ఆయన పాకిస్తాన్ వెళ్ళడం అనేది జరిగింది. పాకిస్తాన్కి వెళ్తూ పాకిస్తాన్తో మనం బూస్ట్ ఏదైతే ఉంటుందో, మన టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని బూస్ట్ చేద్దాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? So according to experts, the visit underlines the waning influence of the US in the region while Russian and Chinese clout grows. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ రీజియన్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ ఏషియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్లో యుఎస్ యొక్క డామినెన్స్ ఏదైతే క్రమంగా తగ్గుతుంది అండ్ చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో చైనా యొక్క డామినెన్స్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు రష్యా కూడా ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్గా అవ్వాలనుకుంటుంది, రష్యా కూడా ఈ రీజియన్ని లీడ్ చేయాలనుకుంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు యుఎస్ యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గుతుందని చెప్పుకున్నాం. సో యుఎస్ అనే తాలిబాన్లతో పీస్ డీల్ చేసుకొని యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ వెస్టర్న్ పవర్స్, నాటో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ యొక్క ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తాలూకా యుఎస్కి తాలిబాన్కి మధ్య పీస్ డీల్ తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. సో అందువల్ల యుఎస్ యొక్క సిగ్నిఫికెన్స్ డామినెన్స్ తగ్గుతుంది. అండ్ చైనా అండ్ రష్యా ఏదైతే ఉంటుందో, సో చైనా అండ్ రష్యా యొక్క డామినెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది పర్టికులర్ రీజియన్లో అని చెప్పి మనకి చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఒక 20 సంవత్సరాల క్రితం బద్ధ శత్రువులు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కలవడం అనేది జరుగుతుంది. చూసారా, నేను ఆల్రెడీ ఫస్ట్లో కోట్ చెప్పాను ఏంటి, ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెర్ విల్ బి నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ విల్ బి నో పర్మనెంట్ ఎనిమీస్. చెప్పుకున్నామా లేదా? రైట్. సో ఈవెన్ రష్యాస్ ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ గురించి నిన్న మొన్న ఒకసారి నేను చెప్పానండి. రైట్, మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి మన తాలూకా ఛానల్లో. ఆ బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ గురించి ఇంకాస్త డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వీలైతే మీరు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ గురించి వీలైతే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్లో రష్యా యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అర్థమైందా?
సో ఈ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో, మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాని మీద హోల్డ్ కోసం రష్యా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘాన్లో ఎవరితో యుఎస్ఏ ఇచ్చేసుకుంది, తాలిబన్లతో చేసుకోవడం అనేది జరిగింది. యుఎస్ఏ చెప్పేసింది 19 ఏళ్ళుగా మేము వార్ అనేది చేస్తున్నాం తాలిబన్లతో, బట్ మేము ఓడిపోయాం, రైట్, ఓడిపోయామని చెప్పి సంకేతాలు ఇస్తూ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎవరు, మన తాలూకా యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ పీస్ చేసుకొని వెళ్ళిపోయింది, శాంతి చేసుకొని వెళ్ళిపోయింది, రైట్. సో తాలిబాన్ ఇప్పుడు ఎమర్జింగ్ పవర్గా అవ్వబోతుంది. ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో. సో తాలిబాన్కి సేఫ్ హ్యావెన్ అవగా ఎవరున్నారు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. సో తాలిబాన్లతో ఫ్రెండ్షిప్ అనేది చేయాలి అంటే, ఆ రీజన్ మీద హోల్డ్ తెచ్చుకోవాలంటే పాకిస్తాన్ని కాకాపట్టడం అవసరం. సో అందుకే పాకిస్తాన్తో బూస్ట్ ఏదైతే ఉంటుందో, టైస్ని బూస్ట్ చేసుకోవడానికి మన తాలూకా రష్యా అనేది ప్రయత్నిస్తుంది అని చెప్పి కొంతమంది అనడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తాలిబాన్లకి యుఎస్కి మన ఈ 19 years వార్ జరుగుతున్నప్పుడు యుఎస్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్టిలరీ సప్లై చేసింది ఎవరు అంటే మన తాలూకా రష్యన్స్ ఎవరైతే ఉన్నారో రష్యన్స్. సో ఫండింగ్ అనేది ఇచ్చినటువంటిది ఎవరు అంటే మన తాలూకా రష్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రష్యా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు, యుఎస్ అండ్ రష్యా ఒకరికొకరంటే ఒకరికి పడడం అనేది జరగదు, రైట్. సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సో రష్యా వాంట్స్ టు బికమ్ ఏ కీ ప్లేయర్. సో ఒక కీ ప్లేయర్గా అవ్వాలనుకుంటుంది దిస్ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ రీజియన్. రష్యా అయితే ఎవరవుతారు, చైనా అవుతుంది తప్పకుండా. చైనా ఒకవేళ అయితే ఎవరవుతారు, పాకిస్తాన్ అవుతుంది. ఎందుకు, చైనా అండ్ పాకిస్తాన్ వారు ఐరన్ బ్రదర్స్ అని చెప్తారు, ఆల్ వెదర్ అలైస్ అని కూడా చెప్తారు. సో అద్భుతమైనటువంటి స్నేహితులు అంటారు వీళ్ళని, అర్థమైందా, చైనా అండ్ పాకిస్తాన్ని, అర్థమైందా. సో మన ఇండియా నుంచి లాక్కున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చైనాకి వీళ్ళు కట్టబెట్టడం అనేది జరిగింది. ఎవరు, మన పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు. దాంతోపాటు సిపెక్ ఏదైతే ఉంటుందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు పాకిస్తాన్ పచ్చజెండా ఒప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఈ సిపెక్ కూడా రన్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఇంపార్టెంట్ బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి అది రన్ అవ్వడం అనేది జరుగుతుంది సిపెక్, రైట్. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. చాలాసార్లు హిందూ అనాలిసిస్లోనే మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో చైనా పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇవి శత్రువులు. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ రీజియన్లో చైనా అండ్ పాకిస్తాన్ ఎమర్జ్ అయితే ఇండియా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో, ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది తగ్గబోతుంది, అర్థమైందా. సో ఇండియా స్ట్రాంగ్లీ కౌంటెడ్ ఆన్ యుఎస్ఏ అండి, అమెరికా, దాంతోపాటు క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అండ్ అమెరికా ఉన్నటువంటి క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది చాలా ఆధారపడడం అనేది జరిగింది. సో ఆధారాన్ని పక్కకు తీసుకొని ఇంకాస్త ఫారిన్ పాలసీని బెటర్ చేసుకోవడానికి ఇండియా ఆలోచించాలి. లేకపోతే ఇండియాకి చాలా చాలా ప్రాబ్లం అవ్వడం అనేది, చాలా చాలా థ్రెట్స్ ఉండడం అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. బయట కంట్రీస్లో ఉండేటటువంటి, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ఇండియన్ అసెట్స్ కూడా సీజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది, అర్థమైందా. సో తాలిబాన్ అండ్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ మధ్య రీసెంట్గా మన తాలూకా రష్యా టాక్స్ ఏవైతే ఉంటాయి, డైలాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హోస్ట్ చేయడం అనేది జరిగింది, అర్థమైందా. సో ఆఫ్ఘన్లో పీస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం రష్యా కూడా చాలా ప్రయత్నిస్తుంది. దాంతోపాటు పీస్తో పాటు ఏంటి, ఒక కీ ప్లేయర్గా కూడా రష్యా ఎదగడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ ద్వారా చెప్పుకోవచ్చు. సో ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత బ్రాడ్ లెవెల్లో కాస్త మీరు చదువుకున్నారనుకోండి, మీకు రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో ఏం చదివినా, ఏ మూవ్ వచ్చినా పెద్ద కంట్రీస్ నుంచి మీకు ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు చేసుంటారు, ఎలా చేసుంటారు అని చెప్పి మీకు తెలియడం అనేది జరుగుతుంది, అర్థమైందా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటెన్సివ్స్ ఫర్ సోలార్ ఎనర్జీ సెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది జిఎస్ పేపర్ 3లోనే. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే మీకు అర్థం కావాలి. పేరులోనే ఉంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారంట. కానీ ఆ ఇన్సెంటివ్స్కి తోకేం తగిలించారు, ఏం చేస్తే ఇన్సెంటివ్స్ అనేవి పెంచుతారు, ప్రొడక్షన్ అనేది పెంచితే, ఇంక్రిమెంటల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగితే అప్పుడు ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో అర్థం కాలేదు కదా, దిస్ ఈజ్ ఎన్ అవుట్కమ్ అండ్ అవుట్పుట్ ఓరియంటెడ్ స్కీమ్ అండి. సో అవుట్పుట్ వచ్చిన బట్టి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇన్సెంటివ్స్, ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో, నగదు రూపంలో డబ్బు రూపంలో ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ అనేది దీని రూపంలో ఇది ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ప్రకారంగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత అంటే మామూలుగా కంపెనీస్ ఏవైతే ఉంటాయో కంపెనీస్కి 4 to 6% ఆన్ దేర్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఏవైతే ఉంటాయో ఇంక్రిమెంటల్ సేల్స్ మీద 4 to 6% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓవర్ ద బేస్ ఇయర్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాం చూడండి. బేస్ ఇయర్ సపోజ్ మనకి 2019 ఉందనుకోండి, 2019, 2020 లాంచ్ చేశారు 2025 వరకు. 2020 ఉందనుకోండి, 2020లో ఆ తాలూకా కంపెనీ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి, సపోజ్ 100 ఫోన్లు తయారు చేసింది అనుకోండి. 100 ఫోన్లు ఒక్కొక్క ఫోను 10,000 రూపాయలు అనుకోండి. 100 ఫోన్లు ఒక్కొక్క ఫోన్ ఎంత 10,000 రూపాయలు. సో మొత్తం ఎంత వస్తుంది? 10 లక్షల రూపాయలు వస్తుంది. కంపెనీ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది 10 లక్షల రూపాయలు రావడం అనేది జరిగింది. అంతేనా? సో ఇప్పుడు 2021 ఉంది. 2021లో సపోజ్ అదే కంపెనీ 150 ఫోన్లు తయారు చేసింది అనుకోండి. అవి కూడా 10,000 రూపాయలు అనుకోండి. 10,000 రూపాయలు మొత్తం ఎంత వస్తుంది? ఇక్కడ 15 లక్షలు ఏదైతే ఉంటుందో 15 లక్షలు రావడం అనేది జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఎంత అయింది మనకి? 5 lakhs ఇంక్రిమెంట్ అవ్వడం అనేది జరిగింది. సేల్స్ 5 lakhs పెరిగినాయి కదా. సో దీని మీద 4 to 6% ఏదైతే ఉంటుందో 5 lakhs మీద 4 to 6% అంటే లక్ష మీద 5,000 అనుకోండి. 5 lakhs మీద ఎంత? 25,000 రూపీస్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో ఇన్సెంటివ్ రూపంలో ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీకి అందించడం అనేది జరుగుతుంది ఓవర్ ద నెక్స్ట్ 5 years. 2025 వరకు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్కి, తర్వాత ఫార్మాసిటికల్స్కి పెంచారు, తర్వాత సన్షైన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయి, ఏదైతే గ్రోత్కి కంట్రిబ్యూట్ చేసేటటువంటి సెక్టార్స్కి అలా పెంచుతూ ఎక్స్పాండ్ చేస్తూ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని దేనికి ఎక్స్టెండ్ చేశారు అంటే వైట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వైట్ గూడ్స్ అంటే ఏంటి సార్? ఎయిర్ కండిషనర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయి ఎల్ఈడి లైట్స్, అండ్ దాంతోపాటు హై ఎఫిషియన్సీ సోలార్ ఫోటోవాల్టైక్ మాడ్యూల్స్. సో సోలార్ పీవీ మాడ్యూల్స్, ఫోటోవాల్టైక్ మాడ్యూల్స్ అంటాం. సో ఇవేవైతే ఉంటాయో వీటికి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందాం. సో మన తాలూకా వైట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వైట్ గూడ్స్కి పిఎల్ఐ స్కీమ్ ఎక్స్టెండ్ చేయడానికి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎంత అంటే 6,238 కోట్లు ఏదైతే ఉంటుందో కోట్లు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంక్రిమెంట్ మీద ఎంత? 4 to 6% మనకి ఇది ఇవ్వడం అనేది ఇన్సెంటివ్గా అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. సో ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఇచ్చేస్తుందా అంటే లేదండి, ఆ గూడ్స్ తప్పకుండా ఇండియాలోనే తయారవ్వాలి. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఫారెన్లో ఇలాంటి గూడ్స్ తయారు చేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఒప్పో ఉంది. ఒప్పో ఏం కంపెనీ? బయట కంపెనీ. సో ఒప్పో కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ఇన్సెంటివ్ వచ్చేస్తుందా? ఇండియాలో అమ్ముతున్నారు కదా అని రాదు. ఒప్పో కంపెనీ అప్పుడు ఏం చేస్తుంది? ఇండియాలో చేస్తేనే వస్తుంది కాబట్టి ఒప్పో కంపెనీ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంది. పెట్టడం వల్ల మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. అప్పుడు వాళ్ళకి మన తాలూకు ఇన్సెంటివ్ కూడా లభించడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రాబట్టడం కోసం, డొమెస్టిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. అండ్ ఇట్ ఈస్ లాడెడ్ బై మెనీ ఎకనామికల్ ఎక్స్పర్ట్స్. చాలామంది దీన్ని సూపర్ అని చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ద క్యాబినెట్ ఆల్సో అప్రూవ్డ్ ప్రపోజల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ తాలూకా ఇదే మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రపోజల్ ఏం పెట్టారు అంటే పిఎల్ఐ స్కీమ్ని సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఎక్స్టెండ్ చేయడం కోసం మొత్తం 4,500 కోట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రెజెంట్ సోలార్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, సో ఎక్కువగా మన సోలార్ కెపాసిటీ దేని మీద రన్ చేస్తున్నామంటే ఇంపోర్టెడ్ సోలార్ పీవీ సెల్స్ మీద మనం ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పూర్తి స్థాయిలో ఇదవ్వలేదు, ఆపరేషనల్ అవ్వకపోవడం వల్ల. సో ఇలాంటి ఇన్సెంటివ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే డొమెస్టిక్ సెక్టార్లో కూడా సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ ఈవెన్ మన తాలూకా నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ అని ఒక ప్రోగ్రామ్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ
మాడ్యూల్స్. సో ఇది కూడా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గించడం. బికాజ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఈజ్ ఎ వెరీ స్ట్రాటజిక్ సెక్టార్. ఎందుకంటే కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్కి అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది ఎలక్ట్రిసిటీ. అంతే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దిట్ ఈజ్ ఎయిమ్ టు అచీవ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్ ద గిగావాట్ స్కేల్ ఇన్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్. సో ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది పెంచడం కోసం, దాంతోపాటు సోలార్ ఫోటోవాల్టైక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉంటాయి వాళ్ళ తాలూకా ఎఫిషియన్సీని బేస్ చేసి వాళ్ళకి ఇదేదైతే ఉంటుందో రివార్డ్ చేయడం కోసం, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించడం కోసం కూడా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఒకవేళ వీళ్ళు ఈ సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయి ఈ మాడ్యూల్స్ని తయారు చేయడానికి డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రొక్యూర్ చేసుకున్నారనుకోండి, కావాల్సినటువంటి ఐటమ్స్ని డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి కొనుక్కున్నారనుకోండి, ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ని కూడా ప్రొవైడ్ చేసేటటువంటి దీన్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ సింప్లీ రిఫ్లెక్ట్స్ ఏంటమ్మా, ఆత్మనిర్భర్ భారత్. గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాల పాటు ఈ డికేడ్లో ఏ నిర్ణయం తీసుకున్నా యూ కెన్ లింక్ దట్ వన్ టు ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద నేషన్ ఫర్ ద నెక్స్ట్ 10 years. రైట్, మన కాళ్ళ మీద మనం ప్రతి సెక్టార్లో నిలబడాలి, డొమెస్టిక్ సెక్టార్ అనేది ఇవ్వాలి. అందుకోసమని చూసారా మీకు ట్రేడ్ ఎంబార్గో అని మనకి డిఫెన్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేయడం మానేసుకున్నారు. దాంతోపాటు చాలా ఇంపోర్ట్ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించారు. బయట కంట్రీస్తో ఈ తాలూకా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ని కూడా తగ్గించడం అనేది జరిగింది. రైట్, సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పిఎల్ఐ స్కీమ్ ఏంటి, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని గ్లోబల్లీ కాంపిటేటివ్గా తీర్చిదిద్దాలి, ఒక ఎకానమిక్ బిగ్గర్ స్కేల్లో ఇండియాని తీర్చిదిద్దాలి అని చెప్పి. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ కాంపిటెంట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఒక కాంపిటెంట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ఎకోసిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో గ్లోబల్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ఇండియాను ఒక ఇంటిగ్రల్ పార్ట్గా మార్చడానికి కూడా ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో పిఎల్ఐ స్కీమ్ కానీ ఆత్మనిర్భర్ భారత్ కానీ ఇదవ్వడం అనేది జరిగింది. సో జాబ్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్. సో చూడండి కొత్త ప్రొడక్ట్స్ అనేవి సేల్ ఇంక్రిమెంట్ అవుతుంటే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి పెంచుతారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా పెరుగుతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ పెరిగితే కొత్త జాబ్స్ కూడా పుట్టుకురావడం అనేది జరుగుతుంది. సో చాలా హెల్ప్ అయినటువంటి స్కీమ్, వన్ ఆఫ్ ద వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇంపార్టెంట్ స్కీమ్ దట్ వాజ్ బ్రాట్ ఫార్వర్డ్ బై ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PM టు లాంచ్ వెసెల్ ఫర్ ద సేషల్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మ. ఈ సీషెల్స్ అనేది ఎక్కడుంది, దాంతోపాటు ఈ న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఏం లాంచ్ చేశారు, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. సో ముందు జాగ్రఫికల్ లొకేషన్ చూడండి, ఇది ఎక్కడుంది, ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉండడం అనేది జరిగింది. ఇది ఆఫ్రికా అమ్మ. ఆఫ్రికా పక్కనే మీకు ఇక్కడ పెద్దగా మడగాస్కర్ కనిపిస్తుంది. మడగాస్కర్ పైన ఉన్నటువంటి ఆర్కిపెలగో ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి ఐలాండ్స్ ఉంటాయి. ఇదంతా ఒక ఐలాండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని సీషెల్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో సీషెల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన తాలూకా అండమాన్ అండ్ నికోబార్ కానీ దాంతోపాటు మన తాలూకా లక్షద్వీప్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ఐలాండ్స్ కూడా ఎలా అయితే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంటో, దాంతోపాటు తైవాన్, హాంకాంగ్ ఎలా అయితే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంటో, సో ఇండియన్ ఓషన్ రీజియన్లో వన్ ఆఫ్ ద మాల్దీవ్స్ కూడా స్ట్రాటజికల్ ఇంపార్టెంట్, శ్రీలంక కూడా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఎలా అయితే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంటో మన తాలూకా సీషెల్స్ కూడా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీద హోల్డ్ ఏదైనా కంట్రీ, సాఫ్ట్ పవర్ ఏదైనా కంట్రీ తీసుకుంది అనుకోండి, అఫ్కోర్స్ పూర్తి పవర్ అనేది తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే కొలినియల్ సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి. సాఫ్ట్ పవర్ అనేది ఏదైతే తెచ్చుకుంది అనుకోండి, అంటే వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ తెచ్చుకుంది అనుకోండి, ఆ కంట్రీకి చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. బికాస్ సో ద ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ అనేది దేనిది ఫోకస్లో ఉంది ఇప్పుడు, ప్రజెంట్
ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇండో పసిఫిక్ రీజియన్ చుట్టూరా తిరుగుతుంది. ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇండో పసిఫిక్ రీజియన్లో ఎమర్జింగ్ పవర్గా చైనా అనేది ఎదగడం అనేది జరుగుతుంది కదా, అందుకే చైనా ఈ తాలూకు ఐలాండ్స్ మీద ఎక్కువగా పట్టు కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సో సీషెల్స్ ఏదైతే ఉన్నాయో సీషెల్స్ అందుకోసమైన సాఫ్ట్ పవర్ తెచ్చుకోవడం కోసం మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా చాలాసార్లు సీషెల్స్కి హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది, ఇప్పుడు ఇండియా ఏ హెల్ప్ చేసిందో మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సీషెల్స్ ఏదైతే ఉంటుందో సీషెల్స్కి ఒక వెసల్ ఏదైతే ఉంటుందో ఒక వెసల్ ఇవ్వడం అనేది జరిగింది, ఒక నేవల్ షిప్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఏ ఫాస్ట్ ప్యాట్రోల్ వెసల్ అండి. అంటే ప్యాట్రోలింగ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ప్యాట్రోలింగ్ చేయడానికి, త్వరగా ప్యాట్రోలింగ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో సీషెల్స్ యొక్క కోస్ట్ గార్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొత్త వెసల్ ఏదైతే ఉంటుందో అది ప్రైమ్ మినిస్టర్ అందించడం అనేది జరిగింది. అర్థమైందా? సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హై లెవెల్ విర్చువల్ మీటింగ్, సో ఇండియన్ లీడర్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సీషెల్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనతో జరిగినటువంటి మీటింగ్లో సీషెల్స్ కోస్ట్ గార్డ్కి ఇండియా అనేది ఒక ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఇండియా యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్, ఇండియన్ ఓషన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ పాలసీలో భాగంగా మనం ఏం లాంచ్ చేసాం, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది లాంచ్ చేసాం. సో టు మేక్ గుడ్ టైస్ విత్ శ్రీలంక కానీ, మాల్దీవ్స్ ఏదైతే ఉంటుందో మాల్దీవ్స్ కానీ, వీటితో ఇంపార్టెంట్ టైస్ ఏవైతే ఉంటాయో టైస్ అనేవి మెయింటైన్ చేయడానికి కదా. సో దానిలో భాగంగానే మన తాలూకా ఆఫ్రికన్ ఆర్కిపెలగో ఏదైతే ఉంటుందో సీషెల్స్ ఏదైతే ఉందో, మన ఆర్కిపెలగో అంటే ఏంటమ్మా, సో గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఐలాండ్స్ అని చెప్పి అర్థం. సో దీనిలో భాగంగా ఇండియానే చాలా చాలా హెల్ప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి వెజల్సే 2014లో ఒకటి, 2016లో ఒకటి ఇచ్చింది, అంతకుముందు 2005లో కూడా ఒక వెజల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ పేరు ఏంటి అంటే పిఎస్ జొరాస్టర్. And it will help Seychelles in carrying out యాంటీ-పైరసీ ఆపరేషన్స్. సో యాంటీ-పైరసీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఎవరైనా చొచ్చుకొచ్చినా లేకపోతే ఎవరైనా ఇది చేస్తున్నా, ఎవరైనా ఒక గస్తీ కాస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సెపరేట్ ఇన్వేజన్స్ కానీ ఇన్కర్షన్స్ కానీ జరిగినప్పుడు అవి కండక్ట్ చేయకుండా ఉండడానికి, తమ కంట్రీ యొక్క సోవరెంటీని కాపాడుకోవడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ద వెసల్ వాజ్ బిల్ట్ బై ద కోల్కతా బేస్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. కోల్కతాలో ఉండేటటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెజల్ని ఇది చేయడం అనేది, బిల్డ్ చేయడం అనేది జరిగిందండి. ఇండియా దాంతోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో తన తాలూకా వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా వ్యాక్సిన్లు ఇచ్చి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ యొక్క మైత్రిని పొందడం అనేది ఏంటి, వ్యాక్సిన్ డిప్లొమసీ అనడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా ఇండియా అనేది 50,000 డోసెస్ ఆఫ్ కోవిషీల్డ్ ఏదైతే ఉంటాయో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఎవరికి, మన తాలూకు సీషెల్స్ ఏదైతే ఉంటుందో సీషెల్స్కి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా అనేది తన తాలూకా ప్రెజెన్స్ కోసం, ఇండియన్ ఓషన్లో ఉండేటువంటి కంట్రీస్ మీద హోల్డ్ కోసం అనేది ఇండియా చాలా చాలా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. రైట్, సో ఇలాంటివి మీరు మెయిన్స్లో రాసేటప్పుడు, ఇండియా యొక్క ఫారెన్ పాలసీ గురించి రాసేటప్పుడు యూ కెన్ కోట్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సో దట్ యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ ఇన్ఫర్మేటివ్. చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా మీ ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ మలింగ్ వేస్ టు బూస్ట్ ఈల్డ్ ఫ్రమ్ పాపీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 1లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు ఓపియం, నల్లమందు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఒకప్పుడు ఓపియం చాలా చాలా వార్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా వార్స్కి దారితీయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ బేసికలీ డ్రగ్ అండి. సో చాలా చాలా ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా దీన్ని వాడుతున్నారు బికాజ్ టు మేక్ పీపుల్ ఎడిక్ట్ అని చెప్పి చాలా చాలా ఇవి కూడా రావడం అనేది జరిగింది. ఈ ఓపియం మెల్లగా ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. బట్ సమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సమ్ కంట్రీస్ దీన్ని కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేందుకు అనుమతినివ్వడం అనేది జరిగింది కొన్ని దేశాలకు మాత్రమే. అందులో మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా ఒకటి. ఇండియాలో ఈ ఓపియం కల్టివేట్ చేస్తున్నటువంటి ఇవేంటి స్టేట్స్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్, అండ్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్. సో ఈ 3 ట్రెడిషనల్లీ
ఓపియం గ్రోయింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఓపియం అనేది ఎక్కువ కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఓపియం కల్టివేషన్ అనేది ఎలోడ్ అండి. దీనికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఎవరైతే పండించాలని చెప్పి ఆ రైతులకు లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైసెన్సెస్ ఇది చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ అంటున్నారు, డ్రగ్ అంటున్నారు, మరి ఇక్కడ ఎందుకు సార్ కల్టివేట్ చేస్తున్నారు? సో నాట్ ఓన్లీ ఈ నెగిటివ్ ఆస్పెక్ట్సే కాకుండా ఈ ఓపియం వల్ల సమ్ పాజిటివ్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాంటేజెస్ కూడా ఉండడం అనేది జరిగింది. అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదండి, సో మన తాలూకా మందులు ఏవైతే ఉన్నాయో మందులు తయారు చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఏంటి ఉపయోగిస్తారు చూడండి. మామూలుగా ఓపియం ఏదైతే ఉంటుందో, ఓపియం తాలూకా బడ్ ఏదైతే ఉంటుందో ఈ బడ్ని రైతులు ఏం చేస్తారంటే ల్యాన్స్ చేస్తారు, అంటే పగలగొడతారు. ల్యాన్సింగ్ చేసిన తర్వాత దీని నుంచి ఒక గమ్ ఏదైతే ఉంటుందో గమ్ వస్తుంది. ఆ గమ్ ఏదైతే ఉంటుందో ఆ గమ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. సో దీస్ ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మెయిన్లీ యూజ్ఫుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు మన తాలూకా కంట్రీలో ఇప్పుడు చెప్పినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కల్టివేషన్, అక్కడ ఎక్కువగా కల్టివేషన్ ఏదైతే ఉంటుందో కల్టివేషన్ జరగడం అనేది జరుగుతుంది. సో ఆ కల్టివేట్ చేసినటువంటి ఇవేవైతే ఉంటాయి, ముఖ్యంగా ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఎక్కడికి తీసుకెళ్తారు అంటే, సో ఒక ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఫెసిలిటీస్ అంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపిస్తారంట. రైతులు ఎవరైతే ఉంటారో రైతులు పంపిస్తారు. ఆ ఫెసిలిటీస్ ఎవరి అండర్లో ఉంటాయి అంటే దే వర్ కంట్రోల్డ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఈ బర్డ్స్, ముఖ్యంగా ఈ బర్డ్స్ని పంపిస్తారండి. బర్డ్స్ని పంపించిన తర్వాత ఆ బర్డ్స్ని వాళ్ళు ల్యాన్స్ చేసి ఆ గమ్ ఏదైతే ఉంటుందో గమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది, బయట కంట్రీలకు ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. కొన్ని కేసెస్లో ఎలా జరుగుతుందంటే రైతులు వాళ్ళ చేతులతోనే ఈ ల్యాన్సింగ్ అనేది చేసేస్తారు. ఆ బడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పగలగొట్టడం అనేది జరిగి ఆ గమ్ ఏదైతే ఉంటుందో ఆ గమ్ వచ్చినటువంటి గమ్ని గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్కి డైరెక్ట్గా అమ్మడం కూడా జరగడం అనేది జరుగుతుంది. ఇది బోత్ వేస్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మన తాలూకా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫినాన్స్ మినిస్ట్రీ ఏం చేయాలనుకుంటుంది అంటే న్యూ టెక్నాలజీస్ మీద ఆధారపడాలనుకుంటుంది. ఏంటండి ఈ న్యూ టెక్నాలజీస్? ఈ న్యూ టెక్నాలజీస్ ఏం చేస్తాయి అంటే, సో రీసెంట్గా 2 ప్రైవేట్ ఫర్మ్స్ అనేవి ఒక చిన్న ట్రైల్ అనేది వేయడం అనేది జరిగింది. ఏంటి ఆ ట్రైల్? నాట్ ఓన్లీ దట్ ఓపియం బడ్ నుంచి మాత్రమే మన ఆల్కలాయిడ్స్ తీయడం అనేది కాదు, ఓపియం యొక్క స్ట్రా ఏదైతే ఉంటుందో, గడ్డి ఏదైతే ఉంటుందో, ఎండుగడ్డి, ఓపియం ఎండుగడ్డి, పాపీ స్ట్రా అంటారు. సో ఆ పాపీ స్ట్రా నుంచి కూడా మనం ఈ ఆల్కలాయిడ్స్, హై కాన్సన్ట్రేషన్ ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో డిరైవ్ చేయొచ్చు, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు చక్కగా అని చెప్పడం అనేది జరిగింది. సో దాని మేరకు మన తాలూకా మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు స్విచ్ టు న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీ ల్యాన్సింగ్ ద్వారా గమ్ తీసి ఆ గమ్ నుంచి ఆల్కలాయిడ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడంతో పాటుగా ఈ పాపీ ఏదైతే ఉంటుందో దిస్ పర్టిక్యులర్ పాపీ స్ట్రా ఏదైతే ఉంటుందో ఈ స్ట్రా నుంచి ఆ గడ్డి నుంచి కూడా ఆల్కలాయిడ్స్ అనేవి తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేద్దాం అండ్ బికాస్ దే విల్ బి యూస్ఫుల్ మెడికల్ పర్పజెస్ చాలా ఉపయోగపడుతుంది అండ్ దే కెన్ బి ఎక్స్పోర్టెడ్ టు సెవరల్ కంట్రీస్, చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ మినిస్ట్రీ ఏదైతే ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు రిక్వైర్ అమెండ్మెంట్స్ టు ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ NDPS అంటాం, NDPS యాక్ట్ 1985 అంట. సో దీనికి అమెండ్మెంట్స్ కూడా చేసి ఈ కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో కొత్త టెక్నాలజీస్ కూడా పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. బికాజ్ ఓపియం ఈజ్ వెరీ సెన్సిటివ్ అండి. దీంతో డ్రగ్స్ కూడా తయారు చేసినటువంటి అవకాశం ఉంది. సో మన న్యూస్లో చాలాసార్లు వస్తుంటుంది ఓపియం తాలూకా ఇవేవైతే ఉంటాయో వాటిని సీజ్ చేశారు అని చెప్పి. సో పాజిటివ్గా మెడికల్ పర్పజెస్కి ఉపయోగిస్తారు, దాంతోపాటు నెగిటివ్ పర్పజెస్ కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నార్కోటిక్ డ్రగ్స్గా కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఫర్ ఎంజాయ్మెంట్ పర్పజెస్, రైట్. సో గవర్నమెంట్ అనేది న్యూ టెక్నాలజీస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది. ఏంటా న్యూ టెక్నాలజీ? ఫ్రమ్ పాపీ స్ట్రా నుంచి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిరైవ్ చేయడం. అర్థమైందా?
రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు మీ హిందూ అనాలిసిస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ వ్యూస్, మీకు ఏమైనా ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను అక్కడ కామెంట్లో రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మీరు మా తాలూకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కానీ ఏ కోర్స్ తీసుకున్నా మీకు ఇలాగే బైలింగియల్లో చక్కగా అర్థమయ్యేటట్టు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. లైవ్ ఇంటరాక్షన్ ఉంటుందమ్మా. అండ్ లైవ్ ఒకవేళ మిస్ అయితే మీరు రికార్డెడ్ సెషన్ కూడా యాప్లో చూసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అస్సలు ఎప్పటికీ ఒమ్ము కాదు. సో మీరు చక్కగా హ్యాపీగా చాలా సాటిస్ఫై అవుతారు, చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ ప్రిపరేషన్ సజావుగా నడుస్తుంది. మా తాలూకు గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఎప్పుడూ లభించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.